హాయ్ అండి. ఇంక ఈ వీడియో అయితే మా పిల్లలు హాస్టల్కి వెళ్ళి ముందు రోజు మాట చాలా చిన్న చిన్న వీడియోస్ ఏదో అక్కడక్కడ అలా తీసాను. ఇంకా డీమార్ట్కి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాం. ఓ పక్కనైతే మా మరదల రోజు మంగళవారం ఇంకా ఉపవాసం అది ఉంటుంది కాబట్టి తను పూజ చేసుకుంది. ఇంక నేను పక్కన ఇంకా ఇంట్లో పనులన్నీ చూసుకుంటున్నాను. అలాగే రెడీ అవుతున్నాం అన్నమాట. ఇంకొకరుగా రెడీ అయ్యి ఇంక ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళాలి. ఇంక ఇక్కడైతే మా మాన్యంతో అస్సలు అవ్వట్లేదండి మాకు. తింటావా మాన్య? ఎలా తింటా? ఇప్పుడు మొత్తానికి టిఫిన్లు అది చేసేసి బయలుదేరుతున్నమాట. మా అందరికీ అయిపోయింది. ఇంక మా అన్యగాడిదే లేటు. ఇంక వాడిని కూడా రెడీ చేసేసి తీసుకెళ్ళిపోతున్నాం. ఇంక ఇప్పుడు కొన్ని కావాల్సినవి ఉంటాయి కదండి. ఎప్పుడు పిల్లలు వచ్చినా డీమార్ట్కి అయితే కంపల్సరీ వెళ్తాము. ఇంకా దాని గురించి అయితే బయలుదేరుతున్నమాట. ఇంట్లో కూడా మేము ఈ సంవత్సరం పిండి వంటలు అయితే అసలు ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరి మట్టుకు వాళ్ళే వద్దన్నారు. ఎవరూ తినేవాళ్ళు లేరండి ఇక్కడ. ఏమన్నా తెచ్చుకున్నా అవే ఉండిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఇంట్లో అయితే ఏం చేసుకోలేదు. ఇంక ఇప్పుడు డీమార్ట్కి కూడా వెళ్తున్నాం కానీ తిని అయితే ఏమొద్దంటే పిల్లలకి అసలు ఏం తినారంట, మర్చిపోతున్నారంట బ్యాగుల్లో పెట్టేసి. అందుకని చెప్పేసి ఏవో పెన్నులు, బుక్కులు, ఇంక ఇలాంటి మగ్గులు, వాటర్ బాటిల్, ప్రతిసారి వాటర్ బాటిల్ అవి కొనవలసిందే వీళ్ళకి. ఇంకా చూసారు కదా ఇక్కడ మా అన్నయ్యగడ అయితేనే వాళ్ళ మామ కారు ఎక్కిందంటే డ్రైవింగ్ దాందే అలా ఉంటుంది. వాళ్ళ డాడీ అయితే ఒక్కొక్కసారి ఏమి తీసుకోడు కానీ వాళ్ళ మామ దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా డ్రైవింగ్ అంతా దాందే. ఇంకే వ్యాలింగ్లో స్టార్ట్ అయ్యి డీమార్ట్కి వెళ్ళే వరకు కూడా డ్రైవింగ్ సీట్లోనే ఉంది. చాలా జాగ్రత్తగా చేయాలండి, లేదంటే అటు ఇటు తిప్పేస్తుంది కూడా. ఇప్పుడైతే మేమే వెళ్తున్నాం, మా తమ్ముడు రాలేదు. ఎందుకంటే ఇంటికి మళ్ళీ చుట్టాలు వచ్చారన్నమాట. బోనం రోజున రాలేదని చెప్పేసి మా పెద్ద అత్తయ్య గారు అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు. ఇంకా అందుకని చెప్పి వాడు ఉండిపోయాడు. మేము రెడీ అయ్యి టైంకి వచ్చారన్నమాట అనుకోకుండానే. ఇంక సరే మా అమ్మ మీరు వెళ్ళి వచ్చేసేయండిలే, 1 గంటే కదా నేను చూసుకుంటానంటే మా తమ్ముడు ఆగిపోయాడు. ఇంక మేమైతే వచ్చాము. ఇంక ఇక్కడ మా అన్నమ్మ షాపింగ్ ఏం చేసేద్దో చూడాలి మరి. అది షాపింగ్కి వెళ్ళిందంటే పిచ్చ. ఏం షాపింగ్కి వచ్చా? అయ్యి అది చూపించు కదా దానికి. ఇప్పుడు బబుల్ గమ్లు దీనికి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అట్లేరా ఎన్ని రీల్స్లో చూసినా ఇంక మనం ఐస్ క్రీమ్ అయితే మానం కదండి. ఇంక తప్పదు, అన్నీ అలా చూసుకుంటా పోతే ఇంక మనం ఏమీ తినలేము. అందుకని మళ్ళీ అలా అనుకుని ఇక్కడ ఐస్ క్రీమ్లు అయితే తీసేసుకున్నాం. ఒక్కొక్కటి కాదండి, 2 తీసుకున్నాం అన్నమాట. ఆల్రెడీ ఒక్కొక్కటి అయితే తినేసాము. అంటే డీమార్ట్లో ఐస్ క్రీమ్ బాగుంటుంది. కొంచెం ఈ మధ్యన ఎందుకో కొంచెం క్వాలిటీ తగ్గిందని అంటే మా అన్నయ్యగాడు తీసుకున్నాయన్నీ వాళ్ళ అమ్మ బిల్డింగ్ దగ్గర పక్కన పెట్టేసి ఇది ఒక్క బొమ్మే తీసింది. ఎందుకంటే ఇంటి నిండా బొమ్మలే కాబట్టి. ఏంటి మన్యది? ఏ తలకాయ పీకేసే? ఎందుకు ఇంటికి వెళ్ళాక తీసుకుంది గల్లే. సరే పెట్టే, లోపల పెట్టే. మంచినీళ్ళే తాగింది. మా చిన్నోడిని తీసుకుని అయితే ఇంక నేను బట్టల షాప్కి వచ్చానండి. ఎందుకంటే మా అత్తయ్య గారు అమ్మాయి వచ్చిందని చెప్పాను కదా, ఆ అమ్మాయికి చీర తీసుకుందామని చెప్పేసి మేము పొద్దున్న వెళ్ళాం. కానీ కాకినాడ ఇంకా సిటీలోకి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా వ్యాలింగ్లోనే చీరలు అయితే చూస్తున్నాను. చీరలు అయితే చాలా బాగున్నాయి వ్యాలింగ్లోని. నేను మా మరదలు కూడా తీసుకున్నాం. ఇంకా అలాగే తనకు కూడా ఇంటికి తీసుకెళ్ళిపోదాం, ఏదైతే నచ్చితే అది తీసుకుందాం రమ్మన్నాము. రాను అందే.
అందుకని చెప్పేసి మా చిన్నోడు ఉన్నాడు కదా, నేనైతే ఫుల్గా తిరుగుతాను. ఇంకా రోజు తిరుగుతూనే ఉంటాను. ఈ చిన్న వస్తువు కావాలన్నా ఇద్దరు వెళ్ళిపోతాం, నేను మా మరదలు అలామాట తిప్పుతాడు. ఎందుకంటే ఆడికి కూడా బండి సరదా కాబట్టి. ఇక్కడైతే నేను కొన్ని చీరలు అయితే తీసుకెళ్ళాను. తనకు నచ్చిందే తీసుకుంటుంది కదా అని చెప్పేసి తనకు నచ్చిందే తీసుకుంది. అంటే తను ఒక ఐడియా చెప్పింది అనమాట, ఇలాంటిది కావాలని చెప్పి. ఇంకా అదే తీసినప్పుడు వాళ్ళకి నచ్చింది తీస్తేనే బాగుంటుందండి. అందుకని చెప్పేసి నేను అడిగాను, నాకు పలానా కావాలి అని చెప్పింది. నేను అందులోనే చూస్తాను అనమాట. అంటే ఫస్ట్ నాకు కొన్ని నచ్చినాయి, తనకు కొన్ని నచ్చినాయి, తనకు నచ్చిందే తీసాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ ఈవినింగ్ మాట వాళ్ళు భోజనం చేసేసి కొంచెం స్నాక్స్ తినేసి వెళ్ళారు. ఇంక నేను సాయంత్రానికి మా చిన్నోడు ఎలాగో రేపు వెళ్ళిపోతాడు కదా అని చెప్పి మా తమ్ముడు మళ్ళీ చికెన్ తీసుకొచ్చాడు. అక్క ఈరోజు కాల్ చేసేద్దాం పిల్లలకి అని చెప్పి ఇంక మా తమ్ముడు పడుకున్నాడు అని చెప్పి నేనే ఇంకా మొదలుపెట్టానండి. కానీ చాలా టాస్క్ ఇది. ఫస్ట్ అది రెడీ అంటే బొగ్గులు రాజుకుండే దాకా కూడా చాలా పెద్ద పనే. పాపం మా తమ్ముడు అయితే చాలా ఓపికగా చేసాడు. ఈ 4 రోజులు నాకు ఒక్క రోజుకే నా పని అయిపోయిందన్నమాట. విసరలేక అంటే అంటుకుంటుంది మళ్ళీ ఆరిపోతుంది, ఇలా ఉంటుంది దీంతో. మొత్తానికి ఆ రోజు అయితే ఇంకా సర్దుకుని ఆడవాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోయారు. మనకి ఏది పని లేకపోతే చేసుకోవచ్చు, కానీ ముందు రోజు ప్రయాణం పెట్టుకుని ఇవన్నీ అంటే చాలా కష్టం. మొత్తానికి ఈ రోజు అయితే నేనే పెట్టానమాట. ఇంక నేను ఇది పెట్టడం మా అమ్మకైతే తిట్లు పోరాను. ఇంక మాకు అన్నీ మామూలే. తినేసాక వీడియో తీస్తున్నాను, ఎందుకంటే ఈలోపు మళ్ళీ బయటకు కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇవ్వండి, మొత్తానికి ఇలా అయితే ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయింది.